ప్రాజెక్టుల ద్వారా సుసంపన్నం చేయడానికి మీరు ముందుకు వస్తారనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. స్పీకర్ గారు చెప్పినటువంటి అన్ని మాటల్ని నేను ఏకీభిస్తున్నాను. కానీ మమ్మల్ని మీరు కొంచెం, మేము ఇంకా 6 నెలల పసికోనలం, మా పసికోనల్ని కొంచెం కనికరించండి. తప్పనిసరిగా మీరు కోరుకున్న విధానం ఏదైతే ఉందో ఆ విధానంలో ఈ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మేము పూర్తిగా కృషి చేస్తాం. అందులో మొట్టమొదటి మెట్టుగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం. ఎంతో కాలంగా చాలామంది కోరుకుంటున్నటువంటి పర్యాటక రంగాన్ని కూడా పారిశ్రామిక రంగంగా గుర్తించండి. తద్వారా పారిశ్రామిక రంగానికి ఇచ్చేటువంటి రాయితీల్ని మాకు కూడా ఇవ్వండి అనేటువంటి మాట మనం చాలా కాలంగా వింటూ ఉన్నాం. ఇప్పుడు స్పీకర్ గారు చెప్పిన విధంగానే అందులో మార్పుకి తొలిమెట్టుగా ఈ మధ్యకాలంలోనే ముఖ్యమంత్రి గారు పర్యాటక రంగం పట్ల ప్రత్యేకమైనటువంటి అభినవేశం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పర్యాటకం పర్యావరణం రెండూ బాగుండాలని ఆలోచించేటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, వారు కలిసి ఈ పర్యాటక రంగానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా మీ దృష్టిలో పెడుతున్నాను. ఏవైతే పరిశ్రమలకు ఇచ్చేటువంటి రాయితీలు ఉంటాయో ఆ రాయితీలన్నీ కూడా పర్యాటక ప్రాజెక్టులకు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేయడానికి కారణం ఏంటంటే, ఏదైతే పెద్దలు చెప్పినటువంటి మాటల్ని సాకారం చేయటానికే ఆ కార్యక్రమాన్ని చేపట్టాం. అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి అంశం, ఒక కొత్త పాలసీని కూడా వెంటనే తీసుకురావడం జరిగింది. దానికి టూరిజం డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాల కాలానికి సంబంధించి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ టూరిజం పాలసీ, ఈ పాలసీ ద్వారా ఏదో ఒక చోట ఒకరోజు సందర్శనకు వచ్చేటువంటి పర్యాటకుడు ఆ ఒక్కరోజుకే పరిమితం కాకుండా ఒక 3-4 రోజులు ఆ ప్రాంతాల్లో ఉండాలి. ఆ ప్రాంతాల్లో ఉండటం ద్వారా తాను ఆహ్లాదం పొందటం మాత్రమే కాకుండా పర్యాటక రంగానికి ఆర్థికపరమైనటువంటి వనరులు సమకూర్చే విధంగా మన కార్యక్రమాలు ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ పాలసీని కొత్తగా తీసుకురావడం జరిగింది. ఏదైతే ఇందాక పెద్దలు స్పీకర్ గారు చెప్పినటువంటి మాట ఉందో, మనం అక్కడ సౌకర్యాలు కల్పించకపోతే ఒకరోజు వచ్చినటువంటి వ్యక్తి ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోతాడు తప్పితే అక్కడ ఉండే అవకాశం ఉండదు. కనుక అక్కడ సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యతని ఈ ప్రభుత్వం గుర్తించింది. కనుకే ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో ప్రతి పర్యాటక కేంద్రాన్ని, ప్రతి సందర్శన కేంద్రాన్ని కూడా 2-3 రోజులు ఉండడానికి అనువుగా ఏ రకమైన కార్యక్రమాలు చేయాలో వాటన్నిటినీ తప్పనిసరిగా చేపడతామనేటువంటి మాటని ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఏవైతే ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నామో, ఔత్సాహికుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయాలనేటువంటి మాట, దానికి సంబంధించే ఇవాళ పర్యాటక రంగానికి సంబంధించి ఏదో ప్రభుత్వం చేయాలి, ప్రభుత్వమే చేయగలుగుతుంది అనేటువంటి మాటను పక్కన పెట్టేసి, ఇందాక పెద్దలు చెప్పిన విధంగా ఆర్థికపరమైనటువంటి భారం ఈ ప్రభుత్వమే చాలా ఎక్కువ ఉంది. దానికి కారణం రాజకీయపరమైనటువంటి కారణాల గురించి ఈ వేదిక మించి నేను మాట్లాడిన, కానీ దానికి గడిచిన 5 సంవత్సరాల కాలం ఒక కారణం కావచ్చు. దానివల్ల ఆర్థికపరమైన భారం ఈ ప్రభుత్వం మీద పడినప్పటికీ కూడా ఇవాళ దీన్ని పర్యాటక రంగాన్ని అన్ని ఇజాల కంటే కూడా టూరిజమే ఇక రాబోయే రోజుల్లో ప్రధానం అవుతుందనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో ఆ ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో చెప్పారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మాత్రమే కాదు, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ P4గా దీన్ని రూపాంతరం చేసి కార్యక్రమాలు చేపట్టాలని. అందులో భాగంగానే ఇవాళ మీ అందరితో కలిసి కూర్చోవటం, పర్యాటక రంగం అభివృద్ధి చెందాలంటే దానికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ మనకు చాలా అవసరం. దానికి మేము ఒక్కళ్ళమే కూర్చుని డిపార్ట్మెంట్లో సీనియర్ అఫీషియల్సో లేకపోతే రాజకీయ రంగంలో ఉన్నటువంటి పెద్దల నాయకులు కూర్చుని మాట్లాడుకుంటే సరిపోదు. క్షేత్రస్థాయిలో ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో, ఎవరైతే ఉత్తమమైనటువంటి ప్రాజెక్టులు నిర్మించాలనేటువంటి ఆలోచన ఉన్నారో వారి యొక్క భావజాలాన్ని కూడా ఇందులో పొందుపరచాలి. మీరు అక్కడి నుంచి చెప్పే మాటలే మాకు శిరోధారి అవుతాయి తప్పితే టాప్ డౌన్ అప్రోచ్ అనేది మేము ఇష్టపడడం లేదు. బాటమ్ టాప్ అప్రోచ్ కావాలనేటువంటి మాటనే మేము ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం. అందుకే ఈ సదస్సులను ఏర్పాటు చేయటం. విజయవాడలో ఒక కేంద్రీకృతమైనటువంటి సదస్సును ఏర్పాటు చేసాం. అనేక మంది మనకి ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చారు. వారందరూ కలిసి కొన్ని ప్రాజెక్టులు కూడా ముందు పెట్టడం జరిగింది. వాటిని అమలు చేసే దిశలో ఉన్నాం. అదేవిధంగా ప్రాంతీయ సదస్సులను ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆలోచన చేసాం. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో
నేను ఇందాకే చెప్పినట్లుగా పెద్దలందరూ చెప్పిన విధంగా అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయతకి మారుపేరుగా నిలిచినటువంటి ప్రాంతం ఏదైనా ఉంటే అది ఉత్తరాంధ్ర ప్రాంతం మాత్రమే అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో కొన్ని ప్రాజెక్టులను తీసుకువచ్చే విషయంలో మీ యొక్క ఆలోచనలు తీసుకోవడానికి అందుకే ఇవాళ మధ్యాహ్నం నుంచి మీతో ఒక్కొక్కరితో మాట్లాడడం జరుగుతుంది. ఎవరైతే ముఖ్యమైన వ్యక్తులు కొన్ని ప్రాజెక్టులు చేయాలనుకుంటున్నారో వారందరినీ కూడా ఒక్కొక్కరితో మాట్లాడి వారి ఆలోచనలు తీసుకుని ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ మేము చెప్పే మాటలతో పాటు ఇందాక ఏదైతే పెద్దలు స్పీకర్ గారు చెప్పిన మాటలకు ప్రతి ఒక్కరు కూడా స్పందించారు. మీరు స్పందించారంటే మీకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఏ రకంగా పర్యాటక రంగం ఉంటే బాగుంటుందనేటువంటి ఆలోచన మీలో ఉందగనకే దానికి అంత బాగా స్పందించారు. ఆ రకమైన కార్యక్రమాలు మీరు చెప్పినట్లుగానే ఎంటర్టైన్మెంట్ లేకపోతే పర్యాటక రంగం లేదు. ఆ ఎంటర్టైన్మెంట్ అంటే ఇవాళ మీరు చెప్పిన విధంగానే అది మనం లీగల్గా కూడా ఇస్తున్నాం కనుక ఈ లిక్కర్కి సంబంధించినటువంటి అవకాశాలను ఇవ్వటం. అదేవిధంగా చాలామంది క్రూజుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడో గోవాలో మన డబ్బంతా వెళ్ళిపోతుంది, శ్రీలంకకి మన డబ్బంతా వెళ్ళిపోతుంది. ఇటువంటి నేపథ్యంలో మన ప్రాంతాల్లో మనం ఎందుకు క్రూజ్ ఎంటర్టైన్మెంట్ని ప్రారంభించకూడదు? మొత్తం ఏ రాష్ట్రానికి లేనటువంటి 974 కిలోమీటర్ల పొడవునా ఉన్నటువంటి సముద్ర తీరం మనకు ఉన్నటువంటి గొప్ప వరం. ఇంత పొడవైనటువంటి సముద్ర తీరం ఉన్నప్పుడు ఇక్కడ మనం క్రూజ్ ఎంటర్టైన్మెంట్ని ఎందుకు టేకప్ చేయకూడదు? దీని గురించి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గతంలో ప్రారంభించినటువంటి ఒక కార్యక్రమం ఇక్కడి నుంచే ప్రారంభించారు. పాండిచేరి గవర్నమెంట్ ఇబ్బంది పెట్టడం వల్ల ఆగింది. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ టైం సౌత్ ఇండియా టూరిజం మినిస్టర్స్ కాన్క్లేవ్ జరిగినప్పుడు ఆ మీటింగ్లో మేము పార్టిసిపేట్ చేసి అక్కడ ఉన్నటువంటి పాండిచేరి గవర్నమెంట్ వారితో అక్కడికి వచ్చినటువంటి కేంద్ర మంత్రి షెకావత్ గారితో మాట్లాడడం జరిగింది. వారు కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు. త్వరలోనే క్రూజ్ ఎంటర్టైన్మెంట్ని క్రూజ్ హబ్ను కూడా ఇక్కడి నుంచే విశాఖపట్నం నుంచే ప్రారంభిస్తామనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి అడ్వెంచర్ టూరిజం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎకో టూరిజం కానీ, ఇక్కడ ఉన్నటువంటి వాటర్ స్పోర్ట్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి వెల్నెస్ సెంటర్స్ కానీ, ఈ రకంగా చూస్తుంటే ఎంటర్టైన్మెంట్కి కానీ టూరిజం కానీ ఒక రియల్ హబ్గా ఏర్పడేటువంటి అవకాశం ఈ ప్రాంతంలో ఉంది కనుక దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా గుర్తించి ఇక్కడ అభివృద్ధి చేయాలని మిమ్మల్ని అందరినీ పిలవడం జరుగుతుంది. ఇప్పటికే మీ అందరికీ మనవి చేస్తున్నాను, మధ్యాహ్నం నుంచి జరిగేటువంటి సెషన్స్లో మనకి దీని మీద మాట్లాడడానికి కీ ఇండస్ట్రీ సెషన్స్ ఉన్నాయి. అందులో ప్రధానంగా అడ్వెంచర్ టూరిజం మీద మాట్లాడడానికి ప్రదీప్ మూర్తి గారు మడ్డీ బూట్స్ వెకేషన్స్ వారు, శ్రీకాంత్ రేగడి గారు అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ గారు వారిద్దరు కూడా వచ్చారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. అదేవిధంగా అరకు కాఫీ సాక్షాత్తు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా ప్రస్తుతించినటువంటి అరకు కాఫీ గురించి దాన్ని గ్లోబల్ బ్రాండింగ్గా చేయడానికి, ప్రపంచవ్యాప్తంగా దానికి ఒక గుర్తింపు తీసుకురావడానికి ఏ రకంగా వెళ్ళాలనేటువంటి అంశం మీద మాట్లాడడానికి కూడా గిరిజన్ కార్పొరేషన్ వారు కానీ, బ్లూ టొకాయ్ వారు కానీ, రోస్టరీ కాఫీ వారు కానీ ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా ఒక సెషన్ తీసుకుంటారు. దాంతోపాటు మైస్ అండ్ డెస్టినేషన్ వెడ్డింగ్స్, ఇవాళ ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ అనేవి చాలా ప్రాముఖ్యత తీసుకొచ్చినాయి.